మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సార్ కళ్యాణ్ సార్. కళ్యాణ్ ఎందుకు? సార్ తన బిహేవియర్ అదంతా నచ్చుతుంది సార్ బాగా. ఫ్యూచర్ ఉంది. అవునమ్మా, రాజమండ్రి నుంచి రమ్య ఒక అమ్మాయి వచ్చింది, ఎలా ఉంది సార్? అవిషి మాకైతే అంత అనిపించలేదు. మీకైతే అనిపించలేదా? మీరు అంత అంత దిగజారిపోవడం నాకు ఎందుకు అర్థం కావట్లేదు. అది చెప్పడం కొంచెం రాంగ్ గా ప్రొటెక్ట్ అయింది. అది కొంచెం అది మన లాస్ట్ వీక్ నేను అసలు నచ్చలేదు జనాలకి. నేను అదే అంటున్నా. ఇదేంటి శివాజీ, ఒకే ఒక్కటి సినిమాలో బురదలో దూకిన అర్జున్లా తయారయ్యావు. ముల్తానా మట్టి కడుక్కొచ్చానంటే పచ్చ చెక్క కబరాసల్లా ఉంటా. అనుకున్నది సాధించావు, నవ్వుతున్నావు. ఏదో తేడాగా ఉందేంటి? హౌస్ కి నేను ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. హౌస్ కి నాట్ అ వెరీ హ్యాపీ న్యూస్. చెప్పు. ఈరోజు హౌస్ మీద బిగ్ బాస్ 2 బాంబ్స్ వేశారు. దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. ఒక బాంబు లివింగ్ రూమ్ లో ఉంది, ఒక బాంబు నా దగ్గర ఉంది. ఎవడో ఒకటి వేస్తే గానీ ఉండలేవా? ఈ బాంబ్ ఏంటి అన్నది కాసేపు తర్వాత చూద్దాము. ఓకే ఓకే. పవన్ సార్, ఆల్రెడీ నీకు చెప్పాను, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆడపిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పా. నీ మీద తనూజ కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నేను కమాండర్ గా జస్ట్ కమాండే ఫాలో అయ్యాను సార్, ఏం చేయలేదు సార్. యూ షుడ్ బిలీవ్ మీ అండి, నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. ఫోర్స్ పెట్టి తోయలేదా? తను తోసాడా, తను టచ్ చేశాడా అనే క్లారిటీ నాకు లేదు సార్. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? కూర్చోమంటే లేదు నేను కూర్చోను అని అంటే కూర్చోపెట్టండి అనగానే డెమోన్ హ్యాండ్ కొంచెం ఫోర్స్ గా నాకు అనిపించింది. అండ్ ఆపోజిట్ నుంచి నిఖిల్ రావడం నాకు కొంచెం హర్టింగ్ గా అనిపించింది. సో అనిపిస్తే నేను కూర్చో రే చాలా పాపం రా రే, చెప్తున్నా వచ్చాడు, చాలా పాపం రా. అది అక్కడికే ఆపేశాను. నేను ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయడం వద్దు అనేసి తనే పట్టుకొని నువ్వు అలా అన్నావు అనేసి తనే లాక్ చేశాడు. నువ్వు ఇది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే అది వీకెండ్ వరకు వెళ్తుంది. మాట అనేసిన తర్వాత నువ్వు కామ్ గా ఉండాలి. తన ఎలా కామ్ గా ఉంటాడు? నింద పడింది తన మీద. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అండ్ దట్ టు అంతకు ముందు ఇదే నింద మీద అపాలజీ కూడా చెప్పాడు. కరెక్ట్ భయ్యా, ఎగ్జాక్ట్ గా నేను ఇదే చెప్తాను సార్. బట్ ఆ టైంలో నేను నిజంగానే హర్ట్ అయ్యాను సార్. ఏం చేద్దామంటావు మరి? నువ్వు ఎందుకు హర్ట్ అయ్యావు? దివ్య ఆర్డర్ చేసిందని హర్ట్ అయ్యావా, లేకపోతే పవన్ తోసాడని హర్ట్ అయ్యావా? అయినా ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారా నువ్వు? పవన్ టచ్ చేసి పుష్ చేశాడు. ఆ క్లిప్ ఒకసారి చూపిస్తాను, దాని తర్వాత మాట్లాడుకుందాం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. మీద కూర్చోబెట్టండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? సెన్స్ లేదరా? అబ్బాయిల దగ్గర బిహేవ్ చేస్తారు. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. ఇప్పుడు చూసావు కదా సార్, ఫ్రెండ్ గా కాన్ఫిడెన్స్ గా పద అట్లా చెప్పారు అంతే సార్. మ్యాన్ హ్యాండ్లింగ్ అనిపించిందా నీకు? అబ్సల్యూట్లీ నో సార్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా నిఖిల్? సార్ నీకేమనిపించింది? సార్ నేను వచ్చి ఇలా జస్ట్ టచ్ చేశాను సార్, దానికే మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది అనింది. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. తనుజా, ఎస్ సార్. వాట్స్ యువర్ ఫీలింగ్? సార్ నేను అదే చెప్పాను సార్. యాక్చువల్లీ వెనకాల తను ముట్టుకున్నట్టు నాకు తెలీదు. మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాత ఎవరైనా. చాలా సార్లు ఏదైనా కామెడీ జరిగినప్పుడైనా లైక్ నార్మల్ గా ముట్టుకున్నప్పుడైనా ఆ వర్డ్ మేము అలా వాడాము. సో అప్పుడు కూడా అలాగే వచ్చింది సార్. అది ఫన్ గా వాడావా, సీరియస్ గా వాడావా? అప్పుడు అది ఫన్ సరదాగా కానీ తను లైక్ ఆ ఫోర్స్ పెట్టడం నాకు నిజంగానే హర్టింగ్ గా అనిపించింది సార్. నేను హర్ట్ అయ్యాను. ఫన్ గా వాడితే ఆ తర్వాత సెన్స్లెస్ అది అని అనాల్సిన అవసరం లేదు కదా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. తప్పు చేశాడనే నీ ఉద్దేశం? సార్ వాంటెడ్ గా చేయలేదు సార్ అది, కానీ తప్పు చేశాడు. తప్పు అని అంటే అది
తనుజ, ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినమ్మా. మగ పిల్లలు, ఆడపిల్లలు, ఇక్కడ జెండర్ డిఫరెన్స్ అనేది లేదు. అర్థమైందా రాజా? చిన్న చిన్న ఇష్యూస్ ని ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, ఒక భూతద్దంలో చూసి వాటిని ఆడియన్స్ కి చూపిస్తే అది వేరే రకంగా కన్వే అయిపోతుంది. ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి చెప్పేవాళ్ళు లేకపోవడం. నెట్టడం గురించి, తోయటం గురించి నీకు చాలా సమస్య ఉంది కదా. నీకు ఇంకో వీడియో చూపిస్తాను, చూడండి. చేస్తే నీతి, నేను చేస్తే పూత. నువ్వు నెట్టావు. నేను నెట్లేదు, వాడు వెళ్ళాడు. నువ్వు నెట్టకు. నువ్వు ఇలా నెట్టావు. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. సార్ నేను పుష్ చేయలేదు సార్. సార్ నేను పుష్ చేయలేదు సార్. అరే నీ అబ్బా, నేను ముందుకు వస్తుంటే నేను ఇలా ఆపుకున్నాను. పుష్ చేస్తే నా బాడీ అయినా ముందుకు వెళ్తుంది కదా సార్. మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. అయింది సార్. సార్ ఫస్ట్ వీడియో నాదే తప్పనేసి నేను సారీ చెప్పాను, నేను అది యాక్సెప్ట్ చేస్తాను. సెకండ్ వీడియో ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. నేను ఇలా ఆపుతున్నా, తను ఎక్కడ పైకి వచ్చి లేకపోతే వెనక నుంచి వేస్తాడనేసి. నేను పుష్ కాదు, టచ్ అయిందంటే, నేను పుష్ చేయలేదు సార్. ఓకే? నీతో నేను మాట్లాడలేనమ్మా. నువ్వు అనుకోకుండా ఎలా టచ్ చేసావో రిఫ్లెక్స్ లో, పవన్ కమాండ్ టైమ్ లో కూడా ఇమ్మీడియట్ గా రిఫ్లెక్స్ లో అలా టచ్ చేశాడు. అర్థమైందా? అర్థమైంది సార్. వెరీ గుడ్. పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. బుద్ధి లేకుండా, బుర్ర లేకుండా హౌస్ లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని మ్యాన్ హ్యాండిల్ చేస్తాడు. ఆ నింద అలా ఉంచలేం కదా. లాజికల్ మాట్లాడదు. నేనంతే, నా బిహేవియర్ అంతే. మీకోసం, మీ పక్కింటల కోసం నేను మారను. సంజన, సుమన్ల టాస్క్ లో నీ డెసిషన్ కరెక్టా? నాకు తెలీదమ్మా. హౌస్ అంతా నీకు అడ్వైస్ చేస్తున్నావు, నువ్వు వినవా? దారిని గొట్టంగాడు మాటలు ఎందుకంటారు? కరెక్ట్ డెసిషన్ తీసుకోమని తను చెప్పినా కూడా వినవా? అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో, మీకెందుకు నొప్పి? కళ్యాణ్, నువ్వు మొదటి నుంచి చెప్పావు స్ట్రైట్ గా ఉండాల్సిన అవసరం లేదు అని. సుమన్ ఫస్ట్ పెడితే 6th బాక్స్, సుమనే విన్నర్. లేదు, మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇక్కడ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు నాకు? నువ్వు షూర్ గా చూసావా సుమన్ ఫస్ట్ బాక్స్ పెట్టాడని? అవును సార్. అరే, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. తర్వాత నాకు సంబంధం లేదు. పడే ఛాన్స్ ఎవరేసారమ్మా ఫస్ట్? సంజన గారు. సంజన. మరి సుమన్ ఫస్ట్ వేసాడని చెప్పి ఆర్గ్యూ చేసి అన్ని నువ్వు చూసినట్టు కరెక్ట్ గా తెలిసినట్టు స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. ఏమైందమ్మా? కళ్ళమ్మడ కన్నీళ్ళు ఎందుకు? ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావు? నేను కష్టపడి ఆడి గెలిచాను సార్. వాడేం కావాలని ఓడిపోలేదు. ఇప్పుడు ఎవరన్నా అన్నారా? మీరే అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నేనేమన్నానమ్మా నిన్ను? ఆడియన్స్ గా డౌట్ ఉంటే తను చెప్పిన సమాధానంతో అది క్లియర్ చేద్దాము అనుకున్నా.